హాయ్! వెల్కమ్ టు ఐ డ్రీమ్. మహేష్ బాబు కెరియర్‌లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా 'దూకుడు' స్థానం మాత్రం ఎప్పుడూ ప్రత్యేకం. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకి గోపీమోహన్ గారు కథ అందించారు. అలాగే స్క్రీన్ ప్లే గాని, ఆయన పాత్ర చాలా కీలకం. ఈరోజు గోపీమోహన్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి 'దూకుడు' విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మీ కెరియర్‌లో సూపర్ హిట్స్ చాలా ఉన్నాయి. అంటే సక్సెస్‌ఫుల్ మూవీస్‌కి రచయితగా మీరు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే అన్నిట్లో కల్లా 'దూకుడు' చాలా స్పెషల్ మూవీ. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్ ఈ మూవీ. సో, 'దూకుడు' ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు గారి బర్త్‌డే సందర్భంగా 9వ తేదీ. 'దూకుడు' సినిమా పేరు వినంగానే, ఆ ప్రస్తావన రాంగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చే జ్ఞాపకం ఏంటి? అసల ఆ జర్నీ అండి. 'మహేష్ బాబు' గారితో జర్నీ, 'సీను వైట్ల' గారితో జర్నీ, సార్. 14 రీల్స్ వాళ్ళతో జర్నీ. అంటే ఆల్మోస్ట్ సంవత్సరం పైన జరిగింది. హ్మ్. మధ్యలో స్ట్రైక్‌లొచ్చినాయి. సో, చాలా మంచి పీరియడ్. నా నా నాకు తెలిసి నా ఎంటైర్ క్యారియర్‌లో నేను ఫస్ట్ సినిమా 'సంతోషం' తర్వాత సార్. అంత ఎంజాయ్ చేసిన సినిమా 'దూకుడు' అండి. సార్. అయితే 'దూకుడు' కథ మహేష్ బాబు గారికి చెప్పే ముందు దానికంటే చాలా క్రితమే మహేష్ బాబు గారితో సినిమా చేయాలి, శ్రీను వైట్ల గారని ఫిక్స్ అయింది. అవును. ఎలాగో కథ మీరే ఇస్తారు. అవును. అయితే దీనికంటే ముందు 'దూకుడు' కథ కంటే ముందు మహేష్ బాబు గారికి ఒక కథ చెప్పి, ఒక 5 మంత్స్ దాకా దాని మీద కూర్చొని, దాన్ని మధ్యలో కావాలని మీరే ఆపేసి, మళ్ళీ 'దూకుడు' కథ రెడీ చేశారంట. ఆ! నిజమేనా ఇది? అంటే అవునండి. అంటే పెద్ద హీరో కదండీ! ఒక కథతో సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోవటం కాకుండా హ్మ్. అంటే జనరల్‌గా ఎలా అంటే అండి, హీరోతో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఒక లైన్ చెప్తాం. హ్మ్. తర్వాత డెవలప్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ లైన్ బలంగా తయారవుతాయి. కొన్నిసార్లేమో మధ్యలో సెకండ్ హాఫ్ సరిగ్గా రావట్లేదు. హ్మ్. లేకపోతే మధ్యలో ఎక్కడో అనుకున్నంత సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ ఆ! రాలేదు. ఆ! అలాంటి మూమెంట్‌లో ఉండంగా యూనిక్‌గా చేద్దాం. అందరూ అంటే మహేష్ బాబు గారికి ఫ్యామిలీలో ఆడియన్స్ ఉన్నారు. మాస్‌లో ఆడియన్స్ ఉన్నారు. హ్మ్. పిల్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో, అందరికి నచ్చే విధంగా చేద్దాం అని చెప్పి ఈ లైన్ అనుకుంటం జరిగిందండి. సార్. సో, ఇది అనుకున్న తర్వాత సీను గారు కూడా బాగా ఎక్సైట్ అయ్యారు. సో, సీను గారితో మేము అంతకుముందు పనిచేసిన కథల్లో కూడా కొన్ని మంచి ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో హ్మ్. వాడటం జరిగిందండి. మంచియన్నీ పెట్టుకున్నాం. సో, మీరు ఆ ముందు కథ డ్రాప్ చేసిన తర్వాత, ఈ 'దూకుడు' ఐడియా ఏ ఫేజ్‌లో వచ్చింది? ఆ ఐడియా క్రియేషన్ ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి సార్? అంటే ఐడియా క్రియేషన్ కాదండి. యాక్చువల్‌గా ఏంటంటే మేము చాలా కథలు వింటున్నాం. అందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నేను కూడా చాలామంది రైటర్‌లని రికమెండ్ చేశాను. ఓకే. కథలున్నాయంటే ఆ! మహేష్ బాబు గారి దగ్గర. అంటే ఆయన నేను బేసిక్‌గా కృష్ణ గారి అభిమానిని. సార్. సో, చిన్నప్పటి నుండి మహేష్ బాబు గారంటే కూడా చాలా ఇష్టం. హ్మ్. ఆయన చిన్నప్పుడు సినిమాలు చేస్తూ ఉండేవారు కదా! సో, అలా ఉన్నప్పుడు మనకి ఒక పెద్ద సినిమా, పెద్ద హీరో వచ్చినప్పుడు మంచి సబ్జెక్ట్ దొరికితే కావాలంటే నేను స్క్రీన్ ప్లేలోనో ఆటిలో ఇన్వాల్వ్ అవుదామని అనుకున్నాను. హ్మ్. సో, సబ్జెక్ట్ మంచిది. అప్పటికి మేమేంటంటే 'కింగు', 'నమో వెంకటేశ', 'రెడీ' వరుసనే చేసుకుంటూ వస్తున్నాం. అవును. మాకు కొంచెం టైం కావాల్సిన పరిస్థితి కూడా ఉంది ఆ టైంలో. హ్మ్. సో, అందుకని మేము 14 వీల్స్ ఒక్కళ్ళని కాదు మీరు చేయండి. అందరూ సబ్జెక్టులు కూడా విందాం. మీరెవరిదైనా విన్నా కూడా తీసుకురండి అని అన్నారు. ఓకే. మీరు గాకుండా బయట నుంచి కూడా కథలు వినిపిచ్చారు. వినిపించారు. చాలా సార్. అందరూ ఆల్మోస్ట్ ఈరోజు ఇండస్ట్రీలో డైరెక్టర్లు అయినోళ్ళందరూ కూడా ఆ టైంలో వచ్చి 14 రీల్స్‌లో కథలు చెప్పారు. ఓకే. అంటే కొన్ని సినిమాల కింద కూడా వచ్చినియి తర్వాత. హ్మ్. అయితే మేమేంటంటే మేము ఆ టైంకి ఎక్స్‌పెక్ట్ చేసిన 'పోకిరి' ఆయనది లాస్ట్ బిగ్గెస్ట్ హిట్. సార్. మేమేంటంటే దానికి కలేజా జరుగుతాందింక. హ్మ్. సో, రిలీజ్ అవ్వల. అది మధ్యలో ఉంది. సో, మాకు బెంచ్ మార్క్ కింద 'పోకిరి' ఉంది. దానికి ముందు మాకు ఇష్టమైన సినిమా 'ఒక్కడు'. సో, ఈటి రేంజ్‌కి తగ్గకుండా చేయాలి. పైగా అమెరికాలో క్లాస్ ఆడియన్స్‌కి అతడు బాగా రీచ్ అయింది. కరెక్ట్. కరెక్ట్. సో, మన సినిమా ఇలా అన్నిటిని క్యాటర్ చేయాలి. అమెరికా ఆడియన్స్‌ని ఫస్ట్ 1,000,000 మూవీ అండి సార్. 'దూకుడు'. సార్. సో, అందుకని బాగా ఎక్కువ కష్టపడ్డాం అందరూ. అంటే సీను గారి తరపున సీను గారు, కోన వెంకట గారు, నేను మేమందరం గూడా సబ్జెక్టులు ఎతకటం స్టార్ట్ చేసాం. చాలా సబ్జెక్టులు అనుకున్నాం. హ్మ్. అనుకుని ఫైనల్‌గా ఒకరోజు 14 వీల్స్ ఆఫీస్‌కెళ్తే వాళ్ళు ఒక సబ్జెక్ట్ రెడీ చేయించారు. సార్. ఏంటి సార్ ఏదో సబ్జెక్ట్ చెప్పారంట సీను గారికి, ఏంటి అదేనంటే ఏదో చెప్పారు. ఆయనకు నచ్చలేదు. అప్పుడు నేనెళ్ళి కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ చెప్తే, "ఈ సబ్జెక్ట్ ఇలా కాకుండా ఇలా చేస్తే బావుంటుందేమో కదా సార్! హ్మ్. అసలు ఇలా ఎళ్ళకూడదు. మహేష్ బాబు లాంటి హీరోని పెట్టుకొని మనం. ఇలా డల్‌గా ఉండకూడదు" అని సంథింగ్ అక్కడ డిస్కషన్ జరిగితే, పోనీ మీరన్నది కూడా బావుంది కదా ఐడియా. ఇలాగే ఎళ్ళండి పని. ఇలా ఆలోచించి చెప్పండి. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్‌కి ఆల్రెడీ చెప్పిన కథకి మీరు రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటూ ఎళ్లారా? రివర్స్ ఇంజిన్ వాళ్ళు ఒక లైన్ ఏదో ఎప్పుడో చూసిన ఒక సినిమాలో ఇలాంటి అంశం బావుంది హ్మ్. అని జెప్పి గోపి గారు ఆ కథ ఎళ్ళిచ్చారు. ఓకే. అయితే ఆ కథ అలా చేయకూడదండి. ఇలా హ్మ్. చేస్తే బావుంటుందేమో అని చెప్పాను. ఐడియాగా మీరు చెప్పింది బావుంది.
ఒకసారి వర్క్ చేసామని చెప్తారా అన్నారు. హ్మ్. అలా కొన్ని రోజులు వర్క్ చేసి ఎళ్లి సీను గారికి చెప్పడం జరిగింది. సీను గారు ఐడియా చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యారు. తర్వాతేంటంటే ఇలా గోపి గారు వాళ్ళు చెప్పిన దానివల్ల నేను ఇలా చేశానండి అని చెప్తే, ఓహ్! అవునా! గానీ ఇది చాలా బావుంది. హ్మ్. చాలా బెటర్‌గా ఉంది అని ఎక్సైట్ అయ్యారు. ఎక్సైట్ అయ్యి దాని మీద ఇంకా చాలా అందరం పార్టిసిపేట్ చేసి చాలా బాగా వర్క్ సో, చేసాం. ఈ కథ మహేష్ బాబు గారికి నెరేషన్ ఎలా ఇచ్చారు? ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ మాట్లాడుకుందాం. హ్మ్. ఇప్పుడు మనం దీనికి ముందు రివర్స్ ఇంజినీరింగ్ గురించి ఒక మాట మాట్లాడుకుందాం. కథను ట్రీట్మెంట్ చేసే విధానం. హ్మ్. నాకు బాగా గుర్తు 'నువ్వు నేను' సినిమాకి మీరు కో డైరెక్టరో, అసిస్టెంట్ డైరెక్టరో సంథింగ్ కో కో-డైరెక్టర్. డైరెక్టర్. ఆ 'నువ్వు నేను' సినిమాకి రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటూ ఎళ్ళిందే 'సంతోషం' మూవీ. అవునండి. సో, అంటే మీరు ఈ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఈ టెక్నికల్ ఆలోచించడం గాని, ఇదంతా అవ్వడం వల్ల చదువు వల్ల వచ్చిన నాలెడ్జా ఇది? అంటే అంటే ఒక ట్రీట్మెంట్ మార్చి వేరే విధంగా చేసుకుంటే ఇంకో కథ వస్తదని. అంటే ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఈ సినిమాల గురించే స్టడీ చేస్తూ ఉండేవాడిని. అంటే రకరకాల ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తూ, అలాగే ఒకే కథాంశాన్ని రకరకాల పీపుల్ ఎలా చెప్పారు అనేదాన్ని అలా స్టడీ చేయటం వల్ల పైగా స్క్రీన్ ప్లే బుక్స్ కూడా నేను విపరీతంగా చదివేవాడిని. సార్. అప్పుడు బ్రిటిష్ లైబ్రరీలోకి ఆటిల్లోకి. సో, అలా కొంచెం ఈ కథని ఇలా చెప్తే ఎలా ఉంటుంది హ్మ్. అనేది. ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే మేము చేసిన అన్ని సినిమాలు కూడా ఇలా సినిమాలు చూస్తున్నప్పుడు ఈ కథను ఇంకోలాగా చెప్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియాని ఇంకోలాగా చెప్తే ఎలా ఉంటుంది? హ్మ్. అలా పుట్టిన కథలే కొన్నున్నాయండి. అబ్బో! సో, ఇప్పుడు మీరు గమనిస్తే ఆహ్, 'రెడీ' గాని ఇవన్నీ 'మాయాబజార్', 'గుండమ్మ కథ' హ్మ్. వాటిలో స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవే. సార్. సో, నాకు టెక్స్ట్ బుక్స్ లాగా మన ఓల్డ్ మూవీస్ ఉండేయండి అప్పట్లో. సో, అయితే మీకు నేను ముందుగా యాక్చువల్‌గా ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందే చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా మీకు సారీ. ఎందుకంటే మీకు 'దూకుడు' రీ రిలీజ్ అని పిలిచాం గానీ, నాకు మీతో చాలా కాలంగా ఒక ఇంటర్వ్యూ చేయాలని కోరిక. ఓకే. సో, మిగతా అంశాలు గూడా నేను ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తాను. ప్లీజ్. మీ కెరీర్‌కి సంబంధించింది. మీరన్నారు 'గుండమ్మ కథ' గాని, 'మిస్సమ్మ' గాని 'మిస్సమ్మ కొన్ని మాయాబజార్' కొన్ని ప్రస్తావించారు. అయితే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో, మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి ఈ విషయంలో. చెప్పండి. ఈ 2 సినిమాల ఇన్‌స్పిరేషనో, స్ఫూర్తో సంథింగ్ ఏదైనా సరే, వాటి సోల్ నుంచి 'గోపీమోహన్' ఒక కథ రాసుకున్నాడు. మల్టీ స్టారర్ మూవీ. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. కథ అద్భుతంగా వచ్చింది. ఇండివిడ్యువల్‌గా ప్రతి హీరోకి నచ్చింది. బట్ ఎందుకో ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ సినిమాగా మారలేదు. బట్ 'గోపీమోహన్' చాలా సంవత్సరాలు తీవ్రమైన ప్రయత్నం చేశారు ముగ్గురిని ఒప్పియడానికి అని నాకు తెలిసింది. ఇది వాస్తవమా? కాదా? లేదండి. అంత పెద్ద స్టార్‌లతో నేనసలు ఎప్పుడు అనుకోలేదు. సినిమా అని కాదు. మీరు ఆ కథ రెడీ చేసిన మాట వాస్తవమా? కాదా? కథే అంత పెద్దదే. అంటే మేము 'సీను వైట్ల' గారు మల్టీ స్టార్ చేద్దామని అనుకున్నాం హ్మ్. 'దూకుడు' టైంలో. హ్మ్. అది ఐడియల్ లెవెల్‌లోనే అనుకున్నప్పుడు ఇంత పెద్ద హీరోలు కలవడం అనేది అంత ఈ విషయం కాదని చెప్పి అప్పుడే డ్రాప్ అయిపోయాం. ఓకే. ప్రయత్నం అయితే జరిగింది. ప్రయత్నం అంటే మాలో మాకే హ్మ్. తప్ప బయట హీరోలకెళ్ళి చెప్పేంత దూరం వెళ్ళల. ఓకే. అంటే ఒక హీరోని ఒప్పిస్తే ఇంకో హీరోని ఎళ్లి అడగొచ్చు అని అనుకున్నాం గానీ, హ్మ్. అది టైం పట్టే ప్రాసెస్ అనుకుని అప్పటికి 'దూకుడు' హిట్ అయిన తర్వాత బాగా డిమాండ్ ఉంది సీను గారికి అవును. ఇమ్మీడియేట్‌గా చేసేయాలి. హ్మ్. హ్మ్. సో, ఆ డిమాండ్‌లో ఈ మల్టీ స్టారర్‌ని చేయలేము. ఆ ఒత్తిడిని కూడా తట్టుకోలేమని. పైగా ఫ్యాన్స్‌ని అందరిని సాటిస్ఫై చేసేటట్టుగా స్క్రిప్ట్ రాయాలి. సార్. అది కాకపోతే నా మనసులో అయితే పర్సనల్‌గా ఉందండి. హ్మ్. నేనెప్పుడు కూడా ఒక కథలో ఇద్దరు స్టార్స్ ఉన్న వాళ్ళని కలిపి చేయటం అనేది ఇష్టపడతాను. మీరు 'సంతోషం' సినిమాలో ప్రభుదేవ గారిని పెట్టాం. అవును. అలాగా 'దుబాయ్' సీన్‌లో మా 'జేడీ చక్రవర్తి' గారిని పెట్టాం. అలా మా సినిమాల్లో ఇంకొక హీరోకి ప్యారలల్‌గా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఒక జనరేషన్ హీరో లేకపోతే ఇంకో అలా కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సార్. అయితే మళ్ళీ 'దూకుడు' విషయానికి వస్తాం సార్. మీరు మొత్తం కథంతా రెడీ చేసుకున్న తర్వాత మహేష్ బాబు గారికి అది నెరేషన్ ఇచ్చిన అంటే తర్వాత కథ ఫుల్‌గా రెడీ చేయలేదండి. హ్మ్. లైన్‌గానే చెప్పాం. హ్మ్. ఆయన కలేజా బిజీలో ఉన్నారు హ్మ్. రిలీజ్‌కి. సో, మా మీద నమ్మకంతోటి అంటే మేము లైన్ చెప్పిన తర్వాత సీను గారు మా టీమ్ మీద నమ్మకంతోటి ఇంకా గో అహెడ్ అన్నట్టుగానే అన్నారు. ఇంకా హ్మ్. ఎప్పుడు డెవలప్‌మెంట్స్ అప్డేట్ అయింత చేస్తారు. అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఫస్ట్ హాఫ్ రెడీ అయిన తర్వాత ఒకసారి 'టర్కీ బ్లాక్‌ని' మొత్తం విత్ డైలాగ్స్ రీడింగ్ ఇచ్చాం. హ్మ్. ఇచ్చినప్పుడు సీను గారు ఆయన బాడీ లాంగ్వేజ్ అది కూడా చేసి చూపించి, అవునా? మీరిలా ఉండాలి. అంటే మీరు 'టర్కీ బ్లాక్‌లో' ఎలాగైతే తన యాటిట్యూడ్ ఉంటుందో, హ్మ్. అదంతా చేసి చూపించేటప్పటికి ఆయన ఇంకా కనెక్ట్ అయిపోయాడు. యాక్చువల్‌గా ఆ టైంలో ప్యారలల్‌గా ఉన్న 2 మూవీస్ కూడా అనుకున్నారు చేద్దామని చెప్పి. హ్మ్. ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ బాగొచ్చిందని డిసైడ్ అయ్యారో, ఆ సినిమాలు క్యాన్సిల్ చేసి, ఇదే సినిమా సార్ ఇంకా స్ట్రెయిట్ స్టార్ట్ టు ఫినిష్ దూకుడే. ఇంక మధ్యలో వేరే సినిమా మొదటి నుండి ఆయన ఇంకో సినిమా ఎప్పుడు ప్యారలల్‌గా పెట్టుకోరు. హ్మ్.
నేను కలేజా డిలే అయిపోయిందనే ఉద్దేశంతో చేద్దామా అని అనుకున్నారు. ఓకే. ఆహ్, తర్వాత వద్దనుకుని ఆటిలి క్యాన్సిలేషన్ చెప్పేసి మా సినిమానే స్టార్ట్ టు ఫినిష్ చేశారు. ఆ సినిమాలేమన్నా గుర్తున్నాయా సార్? ఆయన వద్దని అంటే మీకు అందరికి తెలిసినవి 'స్నేహితులు' సినిమా చేద్దాం అంటే అవును. శంకర్ గారు. తెలుగు ఆ! ఆ! వెర్షన్‌లో ఆయన చేద్దాం ఆ! అనుకున్నారు. అది ఆయన హెసిటేటింగ్‌గానే ఉన్నారు. హ్మ్. ఎందుకనంటే అక్కడ తమిళ్ హీరో, ఇక్కడ తెలుగు అలా చేయటం ఎంతవరకు బావుంటది అనే సో, హెసిటేషన్‌లోనే క్యాన్సిల్ చేశారది. సో, అదే టైంకి 'దూకుడు' అద్భుతమైన కథ రావడంతో రావడంతోటి ఇదే చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు. సార్. చెప్పంగానే మేము ఇంకా బాధ్యతగా తీసుకొని ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, ప్రెషర్ పెట్టకుండా అభిమానంతో మా దగ్గర నుండి అద్భుతమైన కథ తెప్పించుకున్నాడు. సార్. అది. అంటే ఎంకరేజ్ చేస్తూ హ్మ్. ప్రతీదీ బావుందంటూ. అంటే సీను గారికి కూడా డైరెక్టర్‌గా రెగ్యులర్‌గా ఏం చెప్పినా గానీ చాలా బావుంది సార్. చాలా బావుంది. హ్మ్. చాలా బాగా చేశారు. అని ఎంకరేజ్ చేస్తే ఆ మోటివేషన్ తోటి అందరం బాబుకి ఈ సీన్ నచ్చింది. బాబుకి ఈ ఎపిసోడ్ నచ్చింది. ఈ క్యారెక్టర్ నచ్చింది ఒక అనే హై ఒస్తది కదా! హై వస్తది. ఆ! దాంతో మేము అంటే రెగ్యులర్‌గా ఇంకా దాని మీదే శ్రమపడి బా చేసాం. సార్. ఇప్పటి వరకు ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇండస్ట్రీకొచ్చిన దగ్గర నుండి నేను ఎంజాయ్ చేసిన సినిమా 'దూకుడు.' సూపర్. అంటే రైటింగ్ సైడ్. సార్. అయితే ఇస్తాంబుల్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడ జరిగింది. ఆ షెడ్యూల్‌కెళ్ళే ముందు రోజు రాత్రి మీ టీమ్ మొత్తానికి కలిపి ఒక పెద్ద డిన్నర్ జరిగింది. మీకు గుర్తుందా అది? అంటే ఒకటి కాదండి. ఆ సినిమానే ఆ సినిమా వర్క్‌కి వర్కు ఆహ్, అలాగే రీక్రియేషన్ లాగా అనుకోండి, లేకపోతే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా అందరం హ్మ్. ఆల్మోస్ట్ టర్కీ బ్లాక్ ఎళ్ళే ముందు, తర్వాత స్విట్జర్లాండ్ అయితే నేను కూడా ఎళ్ళాను. తర్వాత దుబాయ్ ఎళ్ళాను. వాళ్ళతో పాటు గుజరాత్ షూటింగ్‌కి అవుట్‌డోర్‌కెళ్ళాను. సార్. సో, అక్కడంతా కూడా అసలు ఏదో షూటింగ్ అసలు పిక్నిక్ టైప్‌లోనే ఉండేది. డే హ్మ్. అంతా షూటింగ్ అట్మాస్ఫియర్‌లో మేము మేము కంపెనీగా ఉంటూ ఉండేవాళ్ళం. హ్మ్.